So good evening students. So we try to discuss the most 10 important MCQs. So newspaper lo Indian Express and Hindu lo vachina most important news nunchi మనం ఒక 10 MCQs అనే స్టార్ట్ చేసాం అన్నమాట. So that we will discuss in this session. So 29th. The first question, the context of the question. What is the context of the question? So newspaper lo, Indian Express newspaper lo, they have given about రాజోంకి బవోలి. సో రాజోంకి బవోలి గురించి మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. సో రాజోంకి బవోలి గురించి క్వశ్చన్ అనేది చేసాం. సో ద ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ అ స్టెప్ వెల్ లొకేటెడ్ ఇన్ మెహ్రౌలి, ఢిల్లీ. సో మెహ్రౌలి ఢిల్లీలో ఎగ్జిస్టెన్స్లో ఉందా? దెన్ ఫర్ ఇట్స్ క్యూరేటివ్ ప్రాపర్టీస్. సో ఇది ఎందుకు వాజ్ వన్స్ సెలబ్రేటెడ్ ఫర్ ఇట్స్ క్యూరేటివ్ ప్రాపర్టీస్, అవునా కాదా? దెన్ దిస్ బవోలి వాజ్ అపారెంట్లీ బిల్డ్ అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ సుల్తాన్ ఇల్టుమిష్ ఇన్ ద 13th century. సో 13th centuryలో సుల్తాన్ ఇల్టుమిష్ చెప్పడం వల్లే ఇది కట్టారా అని క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇప్పుడు యూపీఎస్సీ ఏంటంటే రెండు స్టేట్మెంట్స్లో 2 facts అనేది జాయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో 2 facts ఏంటి, అది ఢిల్లీలో ఉందా, అది క్యూరేటివ్ ప్రాపర్టీస్లో హెల్ప్ చేస్తుందా? దెన్ సెకండ్ దాంట్లో ఇల్టుమిష్ చేశాడా అని 13th centuryలో ఉందా లేదా? సో now this is the picture. So this is the picture of the రాజోంకి బవోలి. సో రాజోంకి బవోలి, అసలు బవోలి అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ బవోలి? సో బవోలి అంటే వెల్, ఇట్ ఈస్ ద వెల్, ఇట్ ఈస్ ఎ స్టెప్ వెల్. సో ఈ రాజోంకి బవోలిని, ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ మేసన్స్ అంటారు అన్నమాట. సో మేసన్స్ అనేవాళ్ళు ఒక కల్ట్ అన్నమాట. సో వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టే చేసేవాళ్ళు అనమాట. సో స్టే చేస్తున్నప్పుడు దే నీడ్ సమ్ వాటర్ కదా. సో వాళ్ళు ఫర్ ది కుకింగ్, ఫర్ కుకింగ్ అండ్ బాతింగ్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. ఈ వెల్ని యూజ్ చేసుకునేవాళ్ళు. సో దీన్ని ఎవరు కట్టారు? సో హూ ఈస్ ద పర్సన్ హూ హ్యావ్ స్టార్టెడ్ దిస్? సో దౌలత్ ఖాన్ హూ ఈస్ ది చీఫ్ కమాండర్ ఆఫ్ సికిందర్ లోధి. సో సికందర్ లోధి కింద చీఫ్ కమాండర్ అనమాట. ఈయన బిల్డ్ చేశాడు ఈ రాజోంకి బవోలి అనే దాన్ని, ఈయన స్టార్ట్ చేశారనమాట. దిస్ ఇస్ ద వన్ స్టార్టెడ్ బై హిమ్. సో ఎప్పుడు కట్టాడు? సో 1506లో కట్టాడు అనమాట. 1506లో స్టార్ట్ చేశాడు. నౌ కమ్ టు ద స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మెహ్రౌలి ఢిల్లీలో కట్టారా? సో ఢిల్లీలో ఉంది కానీ మెహ్రౌలీలో లేదు. క్యూరేటివ్ ప్రాపర్టీస్ కోసం యూజ్ చేస్తారా? కాదు, క్యూరేటివ్ ప్రాపర్టీస్ కోసం కాదు. దే ఆర్ యూస్డ్ ఫర్ ది కుకింగ్ అండ్ బేతింగ్ పర్పసెస్. సో సుల్తాన్ ఇల్టుమిష్ కట్టాడను, లైక్ దౌలత్ ఖాన్ సికిందర్ లోధి కింద ఉండి కట్టాడనమాట. 13th centuryలో కట్టారను. ఇట్ హాస్ బీన్ బిల్ట్ ఇన్ 1506లో కట్టాడు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఆబ్వియస్లీ మనం ఈ రెండు స్టేట్మెంట్స్ దేనికి రిలేటెడ్ కూడా కనుక్కోవాలన్నమాట. ఈ రెండు స్టేట్మెంట్స్ దేనికి రిలేటెడ్? సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఖడక్ కా బవోలి. సో గదక్ కా బవోలి అనే ఒక ప్లేస్ ఉంటుంది, మెహ్రౌలి ఢిల్లీలోనే ఉంటుంది. ఆ ప్లేస్కి సంబంధించిన ఫ్యాక్ట్సే ఇది. సో ఇట్ వాస్ ప్రెజెంట్ ఇన్ మెహ్రౌలి ఢిల్లీ అండ్ ఇట్ ఫర్ ఇట్స్ క్యూరేటివ్ ప్రాపర్టీస్. క్యూరేటివ్ ప్రాపర్టీస్ ఎందుకంటే ఈ వెల్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేదండి. బికాస్ ఆఫ్ ది సల్ఫర్ హ్యాస్ ది క్యూరేటివ్ ప్రాపర్టీస్, ఈ వెల్ అన్నిటికీ క్యూరేటివ్ ప్రాపర్టీస్ వచ్చాయన్నమాట. సో అందుకే సుల్తాన్ ఇల్టుమిష్ దీన్ని కట్టాడు. సో గదక్కి బవోలి అన్నమాట. సో ఆబ్వియస్లీ హియర్ నెయిదర్ వన్ నాట్ టూ ఇస్ ది రైట్ వన్. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కాంటెక్స్ట్ ఏంటి? సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్? సో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక ఆర్టికల్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ద నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ? సో దాని గురించే ఈ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ నుంచి వీ హ్యావ్ పిక్డ్ ఏ క్వశ్చన్ ఆన్ ది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఏ ఫార్మల్ డాక్యుమెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ టు ప్రాజెక్ట్ అఫీషియలీ కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు సెక్యూరిటీ, అవునా కాదా? దెన్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2020. సో 2020లో ఏర్పాటు చేశారా లేదా? సో ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఉందా, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉందా? సో దిస్ వన్ ఇస్ కరెక్ట్. ఇండియాకి లేదు. ఇండియా డజంట్ హ్యావ్ ఎన్ అఫీషియల్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. దట్స్ వై దెర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ప్యానల్ విచ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ టు మేక్ ఏ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ తీసుకురావడానికి ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. దెన్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ 2020లో తీసుకొచ్చారనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్
true here. Both the statements are true here. Then consider the following statements about open network for digital commerce. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే దిస్ ఇస్ ది ఒక అందరూ కలిసి అన్ని ఫార్మర్స్ కలిసి ఒక సమూహంగా ఫామ్ అవడాన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో వీళ్ళంతా కలిసి ఒక 4,000 FPOs అనేది ఈ ONDCలో జాయిన్ అయ్యాయంట. దాని నుంచి 3,700 అప్రాక్సిమేట్గా దే హ్యావ్ సోల్డ్ ది ఐటమ్స్ ఇన్ దిస్ ONDC. అండ్ నెక్స్ట్ టైం టార్గెట్ ఏంటంటే 6,000 FPOsని జాయిన్ చేసుకోవాలి బై ది ఫినాన్షియల్ ఇయర్ 24. సో అనేది టార్గెట్ అనమాట. అసలు ONDC అంటే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా. కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉండే నెగిటివ్ ఏంటి, ఇప్పుడు నేను ఒక సెల్లర్గా ఒకటి సెల్ చేయాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం కమిషన్ అనేది కట్టాలన్నమాట. సో కానీ ONDCలో ఇఫ్ యూ వాంట్ సెల్ సంథింగ్ దెర్ ఈస్ నో కమిషన్, ఇట్ ఈస్ ఓపెన్, యూ కెన్ డైరెక్ట్లీ సెల్ ఎనీథింగ్ ఇన్ టు ఇట్. దట్స్ వై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ దీంట్లో సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. So ONDC is established as a first of kind initiative globally to pave the way for democratizing digital commerce in India. So obviously this statement is true. Then it was incorporated in 2021 with the Quality Council of India and Proteon e-Governance Technologies Limited as the founding members. This one is also true. ONDC is neither a super aggregator app or a hosting platform. So అది ఒక సూపర్ యాప్ లాగా లైక్ ఇప్పుడు మనం చూస్తే మనకు MyGov యాప్ అని ఉంటుంది. సో దాంట్లో ఓపెన్ చేస్తే ఏ యాప్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా సూపర్ అగ్రిగేటర్ యాప్ కాదు, ఇట్ ఈస్ ఎ సింగిల్ యాప్. సో నాట్ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ నాట్ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్ లైక్ ట్విట్టర్ లాగా వీటిలాగా కాదు. దెన్ ONDC డస్ నాట్ హ్యావ్ ఎ సెంట్రలైజ్ సిస్టమ్ దట్ మానిటర్ ఆల్ ద ట్రాన్సాక్షన్. ONDCని తీసుకొచ్చిందే డీసెంట్రలైజేషన్ని ప్రమోట్ చేయడానికి. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నాట్ ఏ సెంట్రలైజ్ సిస్టమ్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. ఇక్కడ వచ్చేసరికి 2021లో ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీగా ఎస్టాబ్లిష్ చేశారనమాట ONDC. దిస్ ఈస్ అబౌట్ ది ONDC. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. సో దిస్ ఈస్ ONDC. సెల్లర్స్ని కనెక్ట్ చేస్తారు, కన్జ్యూమర్స్ని కనెక్ట్ చేస్తారు. సో వాళ్ళంతా కనెక్ట్ అయ్యి ఒక ప్లేస్లో వచ్చి దే కెన్ బార్గెయిన్ అనమాట. కన్జ్యూమర్స్ బార్గెయిన్ చేస్తారు సెల్లర్స్ దగ్గర, లైక్ ఈ ప్రైస్కి ఇవ్వండి అని చెప్పేసి. సో అలా ONDC హెల్ప్ చేస్తుంది అనమాట. దెన్ విత్ రెఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్పెండింగ్ ఆన్ ద ఫుడ్ సబ్సిడీస్ కాన్స్టిట్యూట్ ఏ లార్జర్ చెక్. సో ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ దేర్ వాజ్ అన్ ఆర్టికల్ అబౌట్ మోడీ అండ్ ఇట్స్ సబ్సిడీస్. సో మోడీ గవర్నమెంట్లో సబ్సిడీస్ ఎలా ఉన్నాయి అనే దానిపైన సో దెర్ వాజ్ అన్ ఆర్టికల్ ఇన్ హిందూ. సో అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. దట్స్ వై వీ హ్యావ్ మేడ్ ఎ క్వశ్చన్. సో నౌ టెల్ మీ. సో మేజర్గా 3 types ఆఫ్ సబ్సిడీస్ పైన ఎక్కువ గవర్నమెంట్ బిల్డ్ చేస్తుంది అనమాట. వాటిని 3 Fs అంటాం. 3 Fs. వన్ ఈజ్ ఫుడ్, ఫర్టిలైజర్ అండ్ ఫ్యూయల్. సో దీనన్నిట్లో చూస్తే మేజర్గా ఫుడ్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ది సబ్సిడీస్. దెన్ ఓవరాల్గా టోటల్గా చూద్దాం. వాట్ ఈస్ ది టోటల్? సో 2,49,000 ఉండేది. దెన్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్. దెన్ అగైన్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్. అగైన్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్. అగైన్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్. అంటే ఎలక్షన్కి ముందేమో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ రిమైనింగ్ టైంలో ఏమో కంటిన్యూస్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. దెన్ లుక్ అట్ ది ఆఫ్టర్ మోడీ 2.0 మళ్ళీ తగ్గింది. దెన్ అగైన్ తగ్గింది. సో దెన్ అగైన్ పెరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది అన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా ఫ్లక్చువేటింగ్ ట్రెండ్ అనేది మనకు టోటల్ సబ్సిడీస్ ట్రెండ్లో ఉంది. సో వెన్ ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ ఇయర్ ఆబ్వియస్లీ సబ్సిడీస్ ఇంక్రీజెస్. వెన్ ఇట్స్ నాట్ అన్ ఎలక్షన్ ఇయర్ ఆబ్వియస్లీ సబ్సిడీస్ రెడ్యూసెస్. సో ఇక్కడ చూస్తే ద మేజర్ సబ్సిడీస్. సో ఇలా తగ్గాయి, దెన్ అగైన్ పెరిగాయి, మళ్ళీ తగ్గాయి, మళ్ళీ పెరిగాయి. సో ఎక్కడ పెరిగింది స్పైక్? 2020-21 విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ కోవిడ్ ఇయర్లో సబ్సిడీస్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో అందుకే ఆటోమేటిక్గా నాకు ఈ స్పైక్ అనేది తెలిసిందనమాట సబ్సిడీ బిల్. నౌ లుక్ అట్ ద స్టేట్మెంట్. స్పెండింగ్ ఆన్ ఫుడ్ సబ్సిడీస్ కన్సిడర్డ్ ఏ లార్జర్ చంక్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ మేజర్ సబ్సిడీస్. దిస్ వన్ ఇస్ ట్రూ. ఓవర్ ద లాస్ట్ decade సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ మేజర్ సబ్సిడీస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ GDP హ్యాస్ ఆల్మోస్ట్ డబుల్డ్. నో, ఇది రెడ్యూస్ అయిందనమాట. ఇది అప్రాక్సిమేట్గా మనకు 3.5% ఉండేది. ఇట్ హ్యాస్ రెడ్యూస్ టు 1.9%. సో ఇది తగ్గింది, డబుల్ అవ్వలేదన్నమాట. సో ఆబ్వియస్లీ ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఓవర్ ద లాస్ట్ డికేడ్ the year 2020-21 witnessed the highest spending on major subsidies by the central government as percentage of GDP. So 2020-21 is nothing but the COVID year. So ఆ టైంలో ఆటోమేటిక్గా సబ్సిడీస్ అనేది పెరుగుతాయి, హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటాయి. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ హియర్. సో 1 is true and 3rd is true. So only 2 statements are true here. So option B is the right one. Next, consider the following statements. So consider the context. What is the context of the question?
సో రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ ఒక మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది స్టార్ట్ చేసింది. మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది స్టార్ట్ చేసింది, టైగర్ సఫారీ. సో ఆ కాంటెక్స్ట్లో మనకు అనేది క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట. సో ద ఒడిస్సా గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు సెట్ అప్ ద మెలనిస్టిక్ ఆర్ బ్లాక్ టైగర్ సఫారీ, ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. దెన్ ద Simlipal Tiger Reserve is the only home for melanistic or black tigers in the wild in the world. So melanistic tigers ki idi avuna kada? Then melanistic tigers have thick black stripes placed close together covering up most of the brown background. So ila unda leda? Now look. So this is the melanistic tiger. So black stripes ఉన్నాయి, ఈ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ని కవర్ చేస్తున్నాయి అని అడిగాను. ఎస్, దే కవర్ ది బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ని ఆటోమేటిక్గా కవర్ చేస్తాయి అన్నమాట. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రూ. దెన్ సెకండ్ స్టేట్మెంట్, ఇక్కడ ఓన్లీ ఉందని తీసేయకూడదు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ స్టేట్మెంట్ బికాస్ అకార్డింగ్ టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ది melanistic tiger is only found in the Simlipal Tiger Reserve లో మాత్రమే you can only find the melanistic tigers. So second statement is also true. So which of the following above are not correct అని అడిగాడు. So not correct కాబట్టి none of the things are not correct. None of the things are not correct. Then consider the following. The Hindu Marriage Act. The Hindu Marriage Act 1955 prohibits the marriage between two Hindus if they are sapindas to each other unless the custom or usage governing each of them permits of a marriage between the two. So ఇది కరెక్టా కాదా? సో prohibits the marriage between sapindas. So sapindas అంటే ఏంటో తెలియాలి. What is meant by sapindas? Then as per the act, the two persons are said to be sapindas when they are descended from a common ancestress but different husbands. ఇది రైటా కాదా? సో వాట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ sapindas? సో sapindas అంటే మన యాన్సిస్టర్స్. సో ఇప్పుడు నాకు ఒక యాన్సిస్టర్ ఉంటారు, సో అలాగే నా ఫ్రెండ్కి ఇంకొక యాన్సిస్టర్ ఉంటారు. ఇప్పుడు రెండు యాన్సిస్టర్స్ని మర్జ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దేర్ షుడ్ బి నో కొలిజన్ బిట్వీన్ ద టూ యాన్సిస్టర్స్. ఈ రెండింటికి డిఫరెంట్ యాన్సిస్టర్స్ అనేది ఉండాలన్నమాట. ఇఫ్ సేమ్ యాన్సిస్టర్స్తో కానీ పెళ్లి చేసుకుంటే ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అకార్డింగ్ టు ద హిందూ మ్యారేజ్ యాక్ట్. దాన్ని సపిండాస్ అంటారు. సపిండాస్ ఈజ్ నథింగ్ బట్ వేర్ టూ యాన్సిస్టర్స్ ఆర్ ఈక్వలీ అండ్ సేమ్. సో ఆ టూ యాన్సిస్టర్స్ ఈక్వల్గా ఉంటే యూ కాంట్ మ్యారీ ఇన్ దోస్ థింగ్స్. ఎక్సెప్షనల్గా అలో చేస్తారనమాట. సో మనకు మదర్ సైడ్ 3 generations వరకు యూ కాంట్ మ్యారీ ఇన్ ద సేమ్ సపిండాస్. సో దెన్ ఫాదర్ సైడ్ 5 generations వరకు you can't marry in those the same sapinda. Then what is the second statement? When two persons are said to be sapindas when they are descended from a common ancestors but by different person. Dini sapinda antaru anamata. This is called uterine blood. So dini uterine blood antaru anamata. This is called the uterine blood. So second statement is wrong. The first statement is true. So obviously which of the following are correct? Obviously A is the right one. A is the right one. Next, consider the following statements. This news loki enduku vachindi because Prime Minister Modi anedi has given a speech regarding the Supreme Court. Supreme Court convener session lo he has given a speech and he has launched some of the initiatives. So some of the initiatives launch chesadu and he has also given some 900 crores for the Supreme Court మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అనేది ఇచ్చారనమాట. అందుకు న్యూస్లోకి వచ్చింది. Then the Supreme Court of India came into existence on 26th Jan 1950. So this statement is obviously true. Then the original constitution of 1950 envisaged a Supreme Court with Chief Justice and 7 puisne judges and leaving it to the Parliament to increase the number. So Article 124 of the Constitution ప్రకారం ఇది చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్ అనేది ఉండారనమాట. సో అది పార్లమెంట్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసింది. Then a person who has been a judge of Supreme Court is debarred from practicing any court of law or before any authority in the court. So this is the right statement. So this is right according to Article 328 Clause 1 Clause A. Clause A prakaram you can't practice in any other high court or any other place. Then the proceedings of the Supreme Court are conducted in the English only. So ఇది కూడా Article 328 Clause 1 Clause A ప్రకారం it is a true statement that English లోనే we need to promote and ఇంకా వేరే లాంగ్వేజ్లో if you want to promote these things, so you need the governor need to take the permission of president. సో ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట హైకోర్టుకి సంబంధించిన ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు. సో యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్
ది గవర్నర్. సో గవర్నర్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో గవర్నర్ షుడ్ టేక్ ది పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్. సో అది చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ నీడ్ టు డూ. ఎనీ అదర్ లాంగ్వేజ్లో చేయాలంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ ది నోడల్ మినిస్ట్రీ. సో ఇన్ ద లాస్ట్ స్టేట్మెంట్ obviously all the statements are true here. All the statements are true here. Then which of the following ministry is designated as a nodal ministry for coordination of Ek Bharat Shresth Bharat program? So Ek Bharat Shresth Bharat program ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ ద 150th birth anniversary of Sir Aurobindo Ghosh. సో అరబిందో ఘోష్ యొక్క 150th బర్త్ యానివర్సరీ అనమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఒక కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద నార్త్ ఇండియన్ కల్చర్. ఇలా రెండు స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది? ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ది రైట్ వన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హస్ బ్రాట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దెన్ నెక్స్ట్, consider the following statements about computerization project of agriculture and rural development banks. సో కంప్యూటరైజేషన్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అనేది దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అందుకు న్యూస్లో వచ్చిందనమాట. సో ది కంప్యూటరైజేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎయిమ్స్ అట్ కంప్యూటరైజింగ్ ద యూనిట్స్ అట్ లొకేటెడ్ ఇన్ 13 states ఆర్ యూనిట్స్. సో ఓవరాల్గా 1851 యూనిట్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అగ్రికల్చర్ని కంప్యూటరైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ దిస్ వన్ ఇస్ ట్రూ. దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక ఇనిషియేటివ్ కాదు. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ యొక్క ఇనిషియేటివ్ అనమాట. దెన్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏడీబీ. ఇదంతా కరెక్టే, ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది తప్పు అనమాట. NABARD is the implementing agency for project and will develop a common national software for it. This is also a correct statement. So which of the following above are not correct? So obviously only one statement is not correct here. Next. So this is computerization of primary agriculture credit societies as well. Then last question for the day, consider the following statements about the Directorate General of Foreign Trade. So ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో why do you think it is in the news? సో రీసెంట్లీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది స్ట్రాటజిక్ అండ్ ట్రేడ్ కంట్రోల్స్ Jan 30th ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ DGFT, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో కలిసి దే ఆర్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ఆన్ 30th January. సో నౌ వీల్ అండర్స్టాండ్ అబౌట్ ది DGFT. Directorate General of Foreign Trade organization is attached office of Ministry of Finance. No, it is not against the Ministry of Finance. It is under Ministry of Commerce and Industry. DGFT is responsible for formulating and implementing the foreign trade policy with the main objective of promoting Indian exports. So obviously this one is true here. Then DGFT is headquartered in Mumbai. So it is not headquartered in Mumbai, it is headquartered in Delhi. So which of the statements above are correct? So correct statements adigaru kabatti only one statement is correct one, because only second statement is the correct one. So this is about today's daily MCQs. We will meet again tomorrow. See you guys.